వెల్కమ్ టు వాసవి హోమ్స్ అండ్ ప్రాపర్టీస్. ఈరోజు మనం APR గ్రూప్ వల్ల ప్రవీణ్స్ లగ్జూరియా కమ్యూనిటీ చూడబోతున్నాం. సో ఈ కమ్యూనిటీ ఏంటంటే మనకి పటాన్చెరులో ఉంది. మనకి ఇందులో వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్లో అండ్ 150 స్క్వేర్ యార్డ్స్లో విల్లాస్ ఉన్నాయి. మనకి 200 స్క్వేర్ యార్డ్స్లో విల్లా వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ వస్తుంది. ఒక సైడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్, ఇంకొక సైడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. నియర్లీ మనకి 3200 SFT వస్తుంది. అండ్ మిగిలిన విల్లాస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ విల్లాస్ ఉన్నాయి. సో ఒకసారి వెళ్దాం. ఫస్ట్ ఇదంతా కమ్యూనిటీ మొత్తం మనకి ఇదంతా 40 ఫీట్ రోడ్ వస్తుంది. మొత్తం మెయిన్ రోడ్స్ అన్నీ కూడా మనకి 40 ఫీట్ రోడ్సే ఉన్నాయి. అండ్ చిన్న చిన్న రోడ్స్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. సో ఇది మొత్తం 40 ఫీట్ రోడ్. మనకి ఇదంతా 40 ఫీట్ రోడ్. సో ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే మనం వెళ్ళాల్సిన విల్లా వస్తుంది. ఇది కూడా మనకి మళ్ళీ 40 ఫీట్ రోడే వస్తుంది. సో ఈ కమ్యూనిటీ ఏంటంటే మనకి హైటెక్ సిటీ అండ్ గచ్చిబౌలికి ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. సో మనం చూడాల్సిన విల్లా ఇదే. ఒకసారి దిగి చూద్దాం. సో విల్లా దగ్గరకు వచ్చి సో ఇది మనం ఇప్పుడు చూడబోయే విల్లా. ఇది మనకి 200 స్క్వేర్ యార్డ్స్ విల్లా. సో ఇందాక ఈ కమ్యూనిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మనకి సిటీలోనే ఈ ఏరియాలో మాత్రమే మనకి విల్లాస్ చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తున్నాయి. సిటీలో ఉన్న అన్ని ఏరియాస్లో కూడా విల్లాస్ అన్ని 2 CR అండ్ అబవ్ ఉన్నాయి. కానీ ఈ కమ్యూనిటీలో మాత్రమే ఏంటంటే మనకి కొంచెం రీజనబుల్గా ఉన్నాయి. సో ఇది మనకి విల్లా నార్త్ ఈస్ట్ కార్నర్ విల్లా. ఇది మనకి 30 ఫీట్ రోడ్ వస్తుంది ఇటువైపు. అండ్ పక్కన వచ్చేసి 40 ఫీట్ రోడ్ అనమాట. ఇదంతా పార్కింగ్ ఏరియా వస్తుంది మనకి. ఇదంతా కూడా మనకి పార్కింగ్ ఏరియా. సో ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా వస్తుంది ఇలాగా. సో ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా. ఒక్కసారి లోపలికి వెళ్దాం. ఇదేంటంటే మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ విల్లా అనమాట. సో ఇది మనకి హాల్. ఇది మొత్తం మనకి హాల్ వస్తుంది. టీవీ యూనిట్ అక్కడ వస్తుంది మనకి. ఇది మనకి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. ఓకే. అండ్ ఇదంతా హాల్. ఇంటీరియర్స్ అయితే కనుక చాలా బాగా చేయించారు. చాలా రిచ్ లుక్ అయితే కనుక ఉంది. అండ్ కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఉంటాయి. సో ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్. ప్రజెంట్ వీళ్ళైతే కనుక దీన్ని ఆఫీస్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ మనకు ఒక డోర్ కనిపిస్తుంది కదా మనకి లెఫ్ట్ సైడ్లో. ఈ డోర్ వచ్చేసి మనకి మళ్ళీ మనం బయటకు వెళ్ళడానికి ఉంటుంది. సో ఎంట్రన్స్ అనమాట. ఇది కూడా ఇదన్నా యూజ్ చేసుకోవచ్చు మనం. అది ఈస్ట్ ఎంట్రన్స్. నెక్స్ట్ అది మనకి కింద గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా. ఇది మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్, ఓపెన్ కిచెన్ ఇచ్చారు. అండ్ అక్కడ బయట వచ్చేసి మనకి వాష్ ఏరియా వస్తుంది. ఇదంతా కూడా మనకి ఓపెన్ కిచెన్. ఇంటీరియర్స్ అయితే కనుక చాలా రిచ్ లుక్ ఉంది. మనకి డైరెక్ట్గా చూస్తే ఏంటంటే ఇంకా చాలా బాగుంది. మనకి క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేసుకున్నారు. మనకి వీళ్ళు చేయించిన ఇంటీరియర్స్లో క్వాలిటీ కూడా చాలా బెటర్గా ఉంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి కింద పేరెంట్స్ బెడ్రూమ్ ఒకటి ఇచ్చారు. సో ఇది పేరెంట్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. పేరెంట్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇది మనకి బెడ్రూమ్. కబోర్డ్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఇందులో మొత్తం చేంజ్ చేశారు. వాల్ సీలింగ్ కానీ అంతా చేంజ్ మనకి. సో అక్కడ మనకి కిచెన్, ఇక్కడ మనకి పేరెంట్స్ బెడ్రూమ్, ఇది డైనింగ్ ఏరియా, ఇది హాల్. అక్కడ వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్, ఇక్కడ కామన్ బాత్రూమ్ వస్తుంది. ఇక్కడ టీవీ యూనిట్ కింద. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే 2 బెడ్రూమ్స్. సో ఒకటి మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ ఏంటంటే చిన్న పార్టీషన్ లాగా చేసుకున్నారు. సో దట్ ఇక్కడున్న లివింగ్ ఏరియాని మనకి హోమ్ థియేటర్ ఏరియా లాగా యూజ్ చేసుకోవాలి. సో అక్కడ మనకి టీవీ యూనిట్ కనిపిస్తుంది కదా స్ట్రైట్గా. దాన్ని ఏంటంటే ఈ మొత్తం ఏరియాని వీళ్ళు హోమ్ థియేటర్ ఏరియా లాగా డిజైన్ చేసుకున్నారు అనమాట. సో పైన ఉన్న లివింగ్ ఏరియా మనకి హోమ్ థియేటర్ ఏరియా కూడా యూజ్ అవుతుంది. ఇది మనకి హోమ్ థియేటర్ ఏరియా అని కూడా అనుకోవచ్చు. సో దీనికి లెఫ్ట్ సైడ్లోనే మనకి ఒక బెడ్రూమ్ ఉంది. ఇది మనకి మాస్టర్ బెడ్రూమే విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. ఇది డ్రెస్సింగ్ ఏరియా. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ వస్తుంది. ఇది బెడ్రూమ్. ఇది మొత్తం బెడ్రూమ్. కబోర్డ్స్ కూడా మొత్తం అన్నీ చేంజ్ చేశారు ఈ బెడ్రూమ్కి కూడా. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి మనకి స్ట్రైట్గా పూజా రూమ్ కనిపిస్తుంది.
ఇదంతా కూడా మళ్ళీ మనకి హోమ్ థియేటర్ ఏరియా అనుకున్నాం కదా, ఇది పూజా రూమ్. ఇది పూజా రూమ్ వస్తుంది. ఇక్కడ టీవీ యూనిట్, ఇది లివింగ్ ఏరియా కమ్ హోమ్ థియేటర్ ఏరియాలాగా యూజ్ చేసుకుంటున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అండ్ కబోర్డ్ వర్క్స్ కూడా మొత్తం చేంజ్ చేశారు. సో ఈ లోపలికి మనకి ఇదంతా డ్రెస్సింగ్ ఏరియా అండ్ వాష్రూమ్ వస్తాయి ఇక్కడ. సో మనకి వెంటిలేషన్ వైజ్గా కానీ లైట్ వైజ్గా కానీ మనకి ఏంటంటే చాలా అంటే చాలా బెటర్గా ఉంది. వాటర్. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 బెడ్రూమ్స్ అండ్ ఒక పూజా రూమ్ ఉంది. అండ్ ఒక లివింగ్ ఏరియా కమ్ మనకి హోమ్ థియేటర్ ఏరియా లాగా వీళ్ళు యూస్ చేసుకుంటున్నారు. పైకి వెళ్దాం. పైన ఏంటంటే +2లో ఇంకొక బెడ్రూమ్ ఇచ్చారు మనకి. సో పైకి వచ్చేసాం. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళైతే ఇది రూమ్ని యూజ్ చేయట్లేదు. సో కొంచెం పక్క నుంచి వెళ్ళాల్సి వస్తుంది. సో పైకి వచ్చాం. సో పైన ఇలా ఉంటుంది మొత్తం. మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు. సో ఇదంతా కూడా మనకి కమ్యూనిటీ వ్యూ. ఇదంతా కమ్యూనిటీ వ్యూ అనమాట. సో ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు మనకి. పైన మనకి ఈ బెడ్రూమ్ వచ్చేసి ఇక్కడ మొత్తం డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ పక్కన వచ్చేసి బెడ్రూమ్. ఇది మొత్తం ఇక్కడ మొత్తం డ్రెస్సింగ్ ఏరియా అనమాట. ఇది మొత్తం బెడ్రూమ్. ఇక్కడ ఏంటంటే బెడ్రూమ్, కబోర్డ్ వర్క్స్ అవన్నీ కావాలంటే ఈ ఒక రూమ్కి మనం సపరేట్గా చేయించుకోవాలి. వీలైతే కనుక చేయించుకోవాలి. దీన్ని మోస్ట్లీ స్టోర్ రూమ్గా యూజ్ చేసుకుంటున్నారు ప్రజెంట్ అయితే కనుక. సో ఈ విల్లా గురించి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే కనుక కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీరు పటాన్చెరు కానీ, ఇంద్రేషన్ కానీ, ఐనోల్ కానీ, లేదు వెస్ట్ హైదరాబాద్లో ఉన్న ఏ ఏరియాలో కానీ సో మీరు విల్లా కోసం కానీ, ఓపెన్ ప్లాట్ కోసం కానీ, విల్లా ప్లాట్ కోసం కానీ చూస్తున్నట్టయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.